ఆంజనేయ స్వామి వారి రామాయణంలో ఆంజనేయ స్వామి వారి ప్రమేయం అంటే వారి యొక్క హీరోయిజం అంతా ఎక్కడ బయటపడుతుందంటే సుందరకాండలో బయటపడుతుంది. దానికి పూర్వము కిష్కింధకాండ. ఆ కిష్కింధకాండలో మరి సుగ్రీవుడి ఆజ్ఞ తీసుకుని నలుదిక్కులా వెతుకుతూ సీతమ్మవారి కోసం అన్వేషిస్తున్నటువంటి వానరులందరూ కూడా 4 దిక్కుల్లో వెళ్తారు. అందులో దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులలో ఆంజనేయ స్వామి ఒక సభ్యులనమాట. వాళ్ళు ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళి చివరికి దక్షిణ తీరంలో ఉన్నటువంటి దక్షిణాన ఉన్నటువంటి సముద్ర తీరానికి చేరుకుంటారు. అప్పటి వరకు సీతమ్మవారి జాడ కనబడలేదు. అప్పుడు సంపాతి అనేటువంటి ఒక గృధ్ర రాజు అంటే ఒక పెద్ద గద్ద. ఆయన చెప్తాడు. ఆయన ఎంతో ఎత్తుకి ఎగరగలిగినటువంటి శక్తి కలవాడనమాట. ఆయన వీళ్ళ సమక్షంలోనే ఒకసారి పైకి వెళ్ళి చూసి అక్కడ దక్షిణ సముద్రంలో ఉన్నటువంటి లంకలో సీతమ్మవారు ఉన్నది అని చెప్పాడు. సో కనుక ఆ సీతమ్మవారిని దగ్గరికి వెళ్ళి ఆవిడ జాడ కనుక్కొని వచ్చి రాముల వారికి తెలియచేయాలి. ఆ టాస్క్ మీద వాళ్ళు ఉన్నారు. అప్పుడు మరి ఆ 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి లంకలోకి ఎవరు వెళ్ళగలరు అంటే వానర వీరులందరూ రకరకాలుగా నేను వెళ్ళగలంటే నేను ఇంత దూరం వెళ్ళగలను, నేను అంత దూరం వెళ్ళగలను అని చెప్పుకుంటూ ఉంటారు. ఎవరో కూడా ఆ కార్యాన్ని పూర్తి చేయగల వారుగా కనబడరు. పక్కన సైలెంట్గా కూర్చుని ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ ఆంజనేయ స్వామి యొక్క వరాలు, ఆంజనేయ స్వామి యొక్క శక్తి యుక్తులు తెలిసినటువంటి జాంబవంతుడు ఆయన దగ్గరకు వెళ్ళి ప్రేరణ ఇస్తాడు. ఆ ప్రేరణ పొందినటువంటి ఆంజనేయ స్వామి అవును నేను ఈ కార్యం చేయగలను అనేటువంటిది ప్రకటించి ఆ సముద్ర మధ్య ఉన్నటువంటి మహేంద్రగిరి అనేటువంటి పర్వతాన్ని అధిరోహించి తన శరీరాన్ని ఆ ప్రయాణానికి తగినట్టుగా సిద్ధం చేసుకుని తయారయ్యారు. అప్పుడు ఇంతవరకు కిష్కింధకాండ చివరనమాట. అప్పుడు తర్వాత వెంటనే రామాయణంలో సుందరకాండ అత్యంత ప్రధానమైనటువంటి ఆ సుందరకాండ ప్రారంభమవుతుంది. సుందరకాండ ప్రారంభంలో మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పారంటే తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పథి అని మొదటి శ్లోకం. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే తతో అంటే ఆ వెంటనే అప్పుడు రావణ నీతాయా సీతాయా రావణుడి చేత తీసుకువెళ్ళబడిపోయినటువంటి సీతామ్మవారిని ఆవిడ యొక్క పదాన్ని అంటే ఆవిడ పాదాలను అన్వేషించడానికి పదం అన్వేష్టం చారణాచరితే పథి ఈయేష ప్రయాణాన్ని ప్రారంభించాడు హనుమంతుడు. చారణులు అంటే మరి సిద్ధులు గంధర్వులు ఇట్లాంటి వాళ్ళలో చారణులు అని ఒక వర్గం అనమాట, దేవతలు. అటువంటి వారు సంచరించేటువంటిది ఆకాశంలో ఒక 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 లేయర్, ఓ పైన ఉన్నటువంటి ఆకాశపు మార్గం. ఆ మార్గంలో ఆయన ఎగరడానికి ప్రయాణం కట్టడానికి సిద్ధమయ్యాడు అని.